వెల్కమ్ టు డిసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దీనిలో జాతీయ అంశాలను డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ 1 by 1 అంశాలను డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. దానిని మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ అనేటువంటి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. దాని పరిధిలో ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అని ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఆ వెబ్సైట్ దేనికి సంబంధించింది అంటే ఆ వెబ్సైట్ వచ్చేసి లైక్ సెంట్రల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అని. సో సిపి గ్రామ్స్ అంటాం. ఆ వెబ్సైట్ని ప్రారంభించారు. ఆ వెబ్సైట్ ప్రారంభించారా, సో దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరికైనా ప్రజలకు సిటిజన్స్కు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి సమస్య ఉన్నా లైక్ పెన్షన్ రాకపోయినా, ఇల్లు రాకపోయినా, ఏ ఉన్నా కానీ, ఏ సమస్యలు ఉన్నా కానీ అంటే ప్రభుత్వం దగ్గర నుంచి అందాల్సినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలు అందకపోయినా వాళ్ళు అంటే ఏ మినిస్ట్రీ అయినా, ఏ మంత్రిత్వ శాఖ అయినా వాళ్ళు ఏం చేయవచ్చు అంటే ఈ వెబ్సైట్లో వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తే ఆ కంప్లైంట్ అనేటువంటిది సంబంధిత మంత్రికి, సంబంధిత మినిస్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్తుంది కంప్లైంట్. అదేవిధంగా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి కూడా అఫీషియల్స్ కూడా ఆ కంప్లైంట్ అనేటువంటిది ఫార్వర్డ్ అవుతుంది. సో వెంటనే ఆ సంబంధించినటువంటి అధికారులైనా, ఐఏఎస్ ఆఫీసర్లైనా, మినిస్టర్లైనా ఆ సమస్యను విత్ ఇన్ టైంలో, అర్థమైందా, సో విత్ ఇన్ 21 డేస్లో పరిష్కరిస్తారు. క్లియర్ లేదా? సో అయితే అట్లా ప్రజలు ఎవరైతే ఈ కంప్లైంట్స్ ఈ వెబ్సైట్లో పెట్టుకున్నారో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి వివిధ అంశాల పైన, సో దానిని టోటల్గా మనం చూసుకుంటే కేవలం అంటే 2022-2024 మధ్య 70 లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు అండి. అర్థమైందా? సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 70 లక్షల ఫిర్యాదులు ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వానికి అందగా వాళ్ళు వాటిని పరిష్కరించారు. దేని ద్వారా? సిబి గ్రామ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా. సో దీని ద్వారా విత్ ఇన్ 21 డేస్లో ఆ సమస్యలను వాళ్ళు పరిష్కరించడం జరిగింది. అర్థమైందా? బట్ కాకపోతే మరి కొన్ని అంశాలను ఆ పరిధి కింద, ఆ వెబ్సైట్ కింద వాళ్ళు కన్సిడర్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనుకోండి. సో ఆర్టీఐ యాక్ట్కి సంబంధించినటువంటివి వారు అప్లికేషన్స్ తీసుకోరు. ఆర్టీఐ యాక్ట్ సంబంధించి అప్లికేషన్ పెట్టాలి అంటే అది వేరే వెబ్సైట్ ఉంటుంది. అర్థమైందా? సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, సిఐసి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ వెబ్సైట్ కింద, ఆర్టీఐ కింద అప్లికేషన్స్ తీసుకోరు. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయనటువంటివి, కోర్టు విచారణలో ఉన్నటువంటి కేసులు లేదా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే కోర్టు, మినిస్ట్రీ ఈజ్ నాట్ ఏ కోర్టు కదా. సో కోర్టు అంశాలు కోర్టులోనే పరిష్కరించుకోవాలి. కాబట్టి ఆ అంశాలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన అంశాలు వాళ్ళు పరిగణనలోకి తీసుకోరు అండి. అర్థమైందా? సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, లైక్ వ్యక్తిగత కుటుంబ కలహాలకు సంబంధించి, లైక్ ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది, డౌరీ కింద, డొమెస్టిక్ వైలెన్స్ కింద, లేదా ప్రాపర్టీ పార్టీషన్ సంబంధించి, బ్రదర్స్ మధ్య ప్రాపర్టీ పార్టీషన్ సంబంధించి గొడవలు వస్తే వాళ్ళని కన్సిడర్ చేయరు. అవి చేయాల్సింది ఎవరంటే సివిల్ కోర్ట్ అండి. అర్థమైందా? సో సివిల్ కోర్టు పరిష్కరించాలి కాబట్టి వాటి కింద తీసుకోరు. ఇంకోటి ఆర్టీఐ విషయాలు, అది ఆర్టీఐ విషయాలు సాల్వ్ చేయాల్సింది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కాబట్టి వాళ్ళు చేస్తారు, కాబట్టి వీళ్ళు తీసుకోరు. మతపరమైనటువంటి విషయాలు, సో రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, రిలీజియన్ సంబంధించిన అంశాలు సాల్వ్ చేయాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు తీసుకోరు. నెక్స్ట్ దేశ ప్రాదేశిక సమగ్రత లేదా ఇతర దేశాలతో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలపై ప్రభావం చూపే ఏదైనా కానీ, ఓకేనా. సో లైక్ ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశం మధ్య ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ని చెడగొట్టే విధంగా ఏదైనా కార్యక్రమం ఉంటే దాన్ని కూడా వాళ్ళు గ్రీవెన్స్ కింద తీసుకోరు, పరిష్కరించరు. అర్థమైనా? ఇవన్నీ కూడా దాని పరిధిలోకి రానటువంటి అంశాలు. అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే గతంలో అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఉంది. నల్సా అనేటువంటిది న్యూస్లో ఉంది కాబట్టి నల్సా చట్టం, సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్, దీని ద్వారా నల్సా సెంటర్లను ఏర్పాటు చేశారా, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తుంటారు. అర్థమైందా? సో లైక్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారికి ఫ్రీ లీగల్ ఎయిడ్ని, ఉచితంగా న్యాయ సేవలను అందిస్తూ ఉంటుంది ప్రభుత్వం ఉచితంగా. అవి ఎవరెవరికి ఇస్తూ ఉన్నారు అంటే నల్సా యాక్ట్ అనుసరించి నల్సా ద్వారా
ఎవరు ఉచిత న్యాయ సేవలను పొందడానికి అర్హులు అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అడిగి ఉన్నారు. లైక్ ఎవరెవరు అర్హులు ఉంటారంటే లైక్ పిల్లలు, చిల్డ్రన్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, అర్థమైందా, పిల్లలు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, ఇంకా ఉమెన్ కానీ, మహిళలు కానీ, దాని తర్వాత ఎస్సీ అండ్ ఎస్టీ, సో షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ చెందినటువంటి వారు ఉచితంగా కోర్టులలో లాయర్ని అపాయింట్ చేయించుకోవచ్చు. అర్థమైందా? సో ఈ చట్టాన్ని అనుసరించి సో ఫ్రీగా వాళ్ళ యొక్క కేసులను వాదించుకోవచ్చు. గవర్నమెంట్ వారికి లాయర్ని ప్రొవైడ్ చేస్తుంది. లాయర్ ఫీజు కూడా గవర్నమెంట్ చెల్లిస్తుంది. అర్థమైందా? సో ఇవి అడిగారు కాబట్టి ఇప్పుడు ఇది న్యూస్లో ఉంది కాబట్టి అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమైనా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ సిపి గ్రామ్స్ పరిధిలో లేనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఏదైతే మీతో డిస్కస్ చేశానో ఇవన్నీ కూడా సిపి గ్రామ్స్లో లేనటువంటి అంశాలు. క్లియర్ కదా? సో అదొక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత ఇంకొక అంశం, అపోజిషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైనెస్ట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్. అర్థమైంది కదా? సో ఫైనల్గా అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనే వైస్ ప్రెసిడెంట్. అర్థమైందా? సో వారిపైన అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. సో దానికి సంబంధించి ఆ యొక్క మోషన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే, సో రిజెక్ట్ చేసింది కూడా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయిన హరివంశ్ తిరస్కరించారు. ఇది ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో లైక్ క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయవచ్చు. ఇన్ కేస్ సో రాజ్యసభ చైర్మన్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ని పాస్ చేస్తే ఎవరు దాన్ని డెసిషన్ తీసుకునే హక్కు ఉంటుంది? సింపుల్గా డెప్యూటీ చైర్మన్. సో డెప్యూటీ చైర్మన్కు దాన్ని రిజెక్ట్ చేయాలా, పాస్ చేయాలా అనేటువంటి డెసిషన్ తీసుకునేటువంటి హక్కు డెప్యూటీ చైర్మన్కు ఉంటుంది. ఇన్ కేస్ రాజ్యసభ యొక్క చైర్మన్ రిజైన్ చేయాలి అనుకోండి, అప్పుడు ఆ రిజగ్నేషన్ ఎవరికి సబ్మిట్ చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి దానికి సంబంధించి సబ్మిట్ చేయాల్సి ఉంటా ఉంది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. సో ఇది ఇచ్చే ముందు లైక్ ఇప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చారు కదా, సో జగదీప్ ధన్కర్కి సంబంధించి. సో అది 14 days అడ్వాన్స్ నోటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ నోటీస్ని డిప్యూటీ చైర్మన్ ఆమోదం తెలిపితే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటే, తెలపకపోతే అక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక అంశం, ఆర్టికల్ 67B రాజ్యసభ తీర్మానం ద్వారా ఆ తర్వాత లోక్సభ ద్వారా మాత్రమే ఉపరాష్ట్రపతిని రిమూవ్ చేయవచ్చు. అర్థమైందా? సో సింపుల్గా ఉపరాష్ట్రపతిని రిమూవ్ చేయాలంటే కుదరదు. ముందు రాజ్యసభలో వాళ్ళు బిల్లు పెట్టిన తర్వాత రాజ్యసభలో ఓటింగ్ జరగాలి, స్పెషల్ మెజారిటీ ఓటింగ్ జరగాలి, దాని తర్వాత లోక్సభలో అప్రూవ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో ఇదొక అంశం. ఇంకొక అంశం మనం ఇక్కడ చూద్దాం, GSI టు ఇంక్ ప్యాక్ట్ విత్ ఇటలీస్ CNR IRPI ఫర్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్. సో సింపుల్గా ఇక్కడ నేను చెప్పాలి అంటే లైక్ GSI జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళు ఇటలీ దేశానికి చెందినటువంటి CNR IRPI అనేటువంటి ఒక సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. క్లియర్ కదా? సో లైక్ GSI వాళ్ళు CNR IRPI అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందం ఏదైతే వీరు చేసుకొని ఉన్నారో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఏ ప్రాంతాలలో కొండ చర్యలు విరుగుపడతాయో వాటిలో ముందుగానే పసిగట్టేటువంటి అంశం. చూసాం కదా, ప్రతి సంవత్సరము కూడా భారతదేశంలో ఏదో ఒక ప్లేస్లో ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటివి అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే కేరళ రాష్ట్రంలో వెయ్యనాడు అనేటువంటి ఒక ప్రాంతం దగ్గర కొండ చర్యలు విరుగుపడి కొన్ని వేల మంది మరణించారు, కొన్ని వందల మంది ఈ యొక్క వరదల్లో కొట్టుకుపోయి ఉన్నారు. ఎక్కువ కేరళ జరిగి ఉంది, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర. ఓకేనా? సో పశ్చిమ కనుమల దగ్గర ఈ యొక్క ఈవెంట్ ఇది జరగడం జరిగింది. దాని తర్వాత తరచుగా మనం చూస్తూ ఉంటే లైక్ బద్రీనాథ్ కానీ, కేదార్నాథ్ కానీ ఈ ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంది. సో దానివల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. కాబట్టి అందుకోసమే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటలీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఇక భారతదేశంలో ఏ ప్రాంతాలు కొండ చర్యలు విరిగి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయో వాటిపైన రీసెర్చ్ చేయడము, టెస్ట్ చేయడము, ఫోర్కాస్టింగ్ చేసేటువంటి లైక్ ఎర్లీ వార్నింగ్ అలారం సిస్టమ్స్ని ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఇంకొక అంశం, గవర్నమెంట్ ప్రమోట్స్ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండర్ PLI స్కీమ్ అండి. సో ముందుగా PLI స్కీమ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా?
సో పిఎల్ఐ స్కీమ్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే లైక్ ప్రయారిటీ లింక్డ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఎవరైతే భారతదేశంలో కంపెనీలు పెట్టాలనుకుంటున్నారో, ఏ కంపెనీనైతే భారతదేశము, ఏ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్నైతే భారతదేశము ఎంకరేజ్ చేయాలనుకుంటుందో దాన్ని ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు. సో భారతదేశము ఏ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి ఇన్సెంటివ్లను భారత ప్రభుత్వం ఇస్తూ ఉంది. అర్థమైందా? సో అట్లా ఎవరైతే మిల్లెట్స్కి సంబంధించి అంటే ఎవరైతే ఈ చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ చిరుధాన్యాలకు సంబంధించి పెట్టుబడి పెట్టాలనేటువంటి ఎవరైతే ఉంటారో వారికి సబ్సిడీస్ అనేటువంటి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. అర్థమైందా? సో దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు. లైక్ 800 కోట్ల రూపాయలను శాంక్షన్ చేశారు. మీరు ఎవరైనా కానీ లైక్ రాగులకు సంబంధించి జొన్న, సామ, బజ్ర వీటిపైన ఎవరైనా లైక్ వీటిని ఉత్పత్తి అంటే లైక్ పండించడానికో లేకపోతే పండించినటువంటికి ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలి అనుకుంటే కనుక ఈ డబ్బుల నుంచి మీకు గవర్నమెంట్ అమౌంట్ ఇస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఆ స్కీమే పిఎల్ఐ అనేటువంటి ఒక స్కీమ్. క్లియర్ కదా? సో ఇంకొక అంశం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే 2023 అనేటువంటి ఇయర్ని ఇంటర్నేషనల్ భారత ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు 2023 ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా, సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీ తీర్మానం చేసింది. సో భారతదేశం యొక్క అభ్యర్థన మేరకు 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆర్బీఐ గవర్నర్. సో ఆర్బీఐ గవర్నర్గా ఎవరిని నియమించారు? సో ప్రస్తుతము ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరు అని అడిగితే ఆన్సర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. అర్థమైందా? సో ప్రస్తుతము 26వ గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్నటువంటి వ్యక్తి సంజయ్ మల్హోత్రా. గతంలో శక్తికాంత్ దాస్ ఉండేవాళ్ళు 25వ గవర్నర్గా. సో వారి యొక్క పదవీ కాలం కంప్లీట్ అయింది కాబట్టి 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రాని నియమించారు. ఆ నియమిస్తూ కూడా ఏసీసీ, సో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. అర్థమైందా? సో ఫైనల్గా అంటే లైక్ గవర్నర్ని ఎట్లా నియమిస్తుందంటే ముందుగా ఏసీసీ వాళ్ళు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ వాళ్ళు ఒక కమిటీని వేస్తారు. ఆ కమిటీ వచ్చేసి ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్స్ సెర్చ్ కమిటీ అండి. ఓకేనా? సో ఈ కమిటీ వేస్తే ఈ కమిటీ వాళ్ళు అంటే ఏ రంగానికి ఎవరు నియమించాలని వీళ్ళు ముందు డెసిషన్ తీసుకుంటారు. ఆ వ్యక్తులకు సంబంధించిన కొన్ని నేమ్స్ ఏసీసీకి రెఫర్ చేస్తే ఏసీసీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. ఆ ఫైనల్ తీసుకున్నటువంటి నేమ్ని ప్రైమ్ మినిస్టర్కి మనకి ఇస్తారు. సో వారు ఓకేన తర్వాత ఆ వ్యక్తిని ఆ పొజిషన్కు అపాయింట్ చేయడం జరుగుతుంది. సో అట్లా ఈ యొక్క సంజయ్ మల్హోత్రాని నియమించేది కూడా ప్రభుత్వమే. సో ముందుగా వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు, కొన్ని నేమ్స్ తీసుకుంటారు, ఏసీసీకి పంపిస్తారు. ఏసీసీ తర్వాత ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్ చేసిన తర్వాత వారిని నియమించడం జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, సో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనము రెగ్యులేటరీగా పిలుస్తుంటాం. సో రెగ్యులేటరీ ఆఫ్ ది బ్యాంక్స్గా పిలుస్తూ ఉంటాం. సో లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం పిలుస్తాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏమని పిలుస్తామండి? లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా మనం పిలుస్తామండి. అర్థమైందా? సో లెండర్స్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం పిలుస్తాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఏ చట్టాన్ని అనుసరించి ఏర్పాటు చేశారు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934ని అనుసరించి ఆర్బీఐని ఏర్పాటు చేశారు. ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకుంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అనేక లైక్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసేటువంటి మెజర్స్ని, దాంతోపాటు మానిటరీ పాలసీ కమిటీ యొక్క రిపోర్ట్ని కూడా వీళ్ళే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదొక అంశం. ఇంకొకటి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో ఇది మనకి న్యూస్లో ఉంది. సో 9th డిసెంబర్ 1946లో భారత రాజ్యాంగాన్ని, ఓకేనా, సో 9th డిసెంబర్ 1946లో
భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఫస్ట్ మీటింగ్ అనేటువంటిది జరిగింది అండి. ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ద ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. డాక్టర్ సచ్చిదానంద సిన్హా వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్. అర్థమైందా? సో లైక్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ అండి. అర్థమైందా? అండ్ ఆల్సో టెంపరరీ చైర్మన్ ఆఫ్ ది అసెంబ్లీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వెన్ ఇట్ మెట్ ఆన్ 9th December 1946. ఓకేనా? సో ఫస్ట్ ప్రెసిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. బట్ అది కూడా టెంపరరీ ప్రెసిడెంట్. ఓకేనా? సో ఇది ఒక అంశం. సో దీనిలో ఇంకా మనం చూసుకుంటే అసలు భారతదేశానికి భారత రాజ్యాంగం అనేటువంటిది ఎట్లా ఆర్జన్లోకి వచ్చింది, మరి ఎవరు సజెస్ట్ చేశారు అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్లయితే లైక్ అసలు భారతదేశానికి రాజ్యాంగం అనేటువంటిది ఉండాలి, ఒక డాక్యుమెంట్ అనేటువంటిది ఉండాలి, లీగల్ డాక్యుమెంట్ అనేటువంటిది ఉండాలి అని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్ అండి. సో 1934లో ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేశారు. అర్థమైందా? సో లైక్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది ఉండాలి. దాని తర్వాత ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా మనకి భారత రాజ్యాంగాన్ని అనేటువంటిది రూపొందించాలని 1934లో ఎంఎన్ రాయ్ గారు సజెస్ట్ చేయడం జరిగింది. అఫీషియల్ డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అఫీషియల్ డిమాండ్ వచ్చేసి లైక్ సి రాజగోపాలాచారి ఆఫ్ ఐఎన్సి ఆన్ 15th November 1939 అఫీషియల్లీ డిమాండెడ్ ఫర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో ఫైనల్గా ఎంఎన్ రాయ్ 1934లో ప్రపోజ్ చేయగా 1939లో సి రాజగోపాలాచారి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందినటువంటి వ్యక్తి ఆయన అఫీషియల్గా డిమాండ్ చేశారు మాకు రాజ్యాంగం కావాలి అని. ఇక దాని తర్వాత చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నెక్స్ట్ ఘట్టం. ఇది మనం చూసుకుంటే లైక్ జవహర్లాల్ నెహ్రూ డిక్లేర్డ్ దట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా విల్ బి ఫ్రేమ్డ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో నెహ్రూ గారు చెప్పారు భారతదేశానికి భారత రాజ్యాంగం రూపొందించబోతా ఉన్నాము అని. ఇంకొక అంశం యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆగస్ట్ ఆఫర్ ఇన్ 1940. సో ఆగస్ట్ ఆఫర్ని కూడా 1940లో యాక్సెప్ట్ చేసుకున్నాం. ఇక దాని తర్వాత 1942లో సర్ స్టాన్ఫోర్డ్ క్రిప్స్ వాజ్ సెంట్ టు ద ఇండియా విత్ ప్రపోజల్ ఆఫ్ అలవింగ్ ఇండియన్స్ టు డ్రాఫ్ట్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్. సో దాని తర్వాత 1942లో సర్ స్టాన్ఫోర్డ్ క్రిప్స్ని బ్రిటిష్ నుంచి పంపించారు. ఎందుకంటే సో భారతీయులు వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేయడానికి ఏర్పాట్లను చేసుకోండి అని. ఇక దాని తర్వాత ఫర్దర్గా మనం చూసుకుంటే డిమాండ్ ఆఫ్ 2 dominant స్టేట్ అండి. సో ముస్లిం లీగ్ అనేటువంటిది ముందుకు వచ్చి సో 2 దేశాలు విడిపోవాలి, ఎవరు రాజ్యాంగం వాళ్ళకే ఉండాలని వాళ్ళు డిమాండ్స్ చేశారు. చేసిన తర్వాత ఫైనల్గా 9 December 1946లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది ఏర్పాటైంది. ఓకేనా? సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది ఏర్పాటైంది. సో దానికి ముస్లిం లీగ్ వాళ్ళ డిమాండ్స్ ఏంటి, సపరేట్ కంట్రీ కావాలి, మేము ఇండియాతో కలిసి ఉండం అని చెప్పేసి వాళ్ళు ఆ మీటింగ్ని కూడా వాళ్ళు బాయ్కాట్ చేయడం జరిగింది. సో అట్లా ఇక్కడ ఆరిజిన్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఆరిజిన్ అది 9th December 1946లో. క్లియర్ కదా? సో అక్కడ నుంచి ఈ కాన్స్టిట్యూషన్ మనం చూసుకున్నాం కొన్ని లైక్ 9 December 1946లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఇక ఎలక్షన్ జరిగినాయి. ఫైనల్గా ఇంక మనకి లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయగా 26 November 1949 మనం ఆ కాన్స్టిట్యూషన్ని ఎనాక్ట్ చేసాం. ఓకేనా? సో లైక్ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 2 years 11 months 18 days ఆ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి టైం పట్టింది. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఘట్టం మనం చూసుకుంటే 26 January 1950లో భారత రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవడం మొదలుపెట్టాం. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇంకొక అంశం వాట్ ఈజ్ సిపేస్. సో ముందుగా సిపేస్ అంటే సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ అంటాం. సిపేస్ సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ సిపేస్ అంటాం. అర్థమైందా? సో దీనిని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వారు ఈ యొక్క సిపేస్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో సిపేస్ నథింగ్ బట్ ఎవరైతే భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అర్థమైందా? సో ఆ కంపెనీలను మూసివేయాలనుకుంటే, క్లోజ్ చేయాలనుకుంటే ఈ పోర్టల్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏ ఆఫీస్ చుట్టూ కూడా ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీ క్లోజర్కి సంబంధించి ఆర్డర్స్ అనేటువంటివి పాస్ చేస్తారు. అర్థమైందా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో అయితే
మరి లైక్ మనం చూసుకుంటే 13,560 కంపెనీలు మూసేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మూసేయడానికి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. 3,264 ఎల్ఎల్పీస్ అంటాం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ అంటాం. సో అవి కూడా నథింగ్ బట్ ఒక కంపెనీస్ టైప్ అన్నట్టు. సో 3,264 షట్ డౌన్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా సిపిఎస్లో అప్లికేషన్ పెట్టుకుంటే వెంటనే ఆ క్లోజర్ సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అవుతాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే లైక్ సిపిఎస్ ఈజ్ రిలేటెడ్ టు అని చెప్పేసి అడిగి కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ షట్టింగ్ డౌన్ ఆఫ్ ద కంపెనీస్ ఆన్ వాలంటరీ బేసిస్. ఈ ఆప్షన్ ఉంటే అది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, నేషనల్ మిషన్ అండ్ కల్చరల్ మ్యాపింగ్ అంటే ఏంటి? సో దేనికి సంబంధించింది అంటే ఇక్కడ మన భారతదేశంలో వివిధ విశిష్టతమైనటువంటి కట్టడాలు ఉన్నాయండి, వివిధ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. ఆ టూరిజం ప్లేసెస్ని కానీ విశిష్టతమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా ఏం చేస్తారండి, ఇంటర్లింక్ చేస్తారు. సో మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేసి ఆ వెబ్సైట్లో డేటాబేస్లో పెడతారు. సో పెట్టిన తర్వాత ఎక్కడైతే మనకి పురాతనమైనటువంటి కట్టడాలు ఉన్నాయో ఏవైతే ఐడెంటిఫై చేసినటువంటి వెబ్సైట్స్లో పెట్టారో సో అట్లా ప్రొటెక్ట్ చేయడానికి వివిధ ఇనిషియేటివ్స్ని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అర్థమైందా? సో ఫైనల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే ఈ నేషనల్ మిషన్ అండ్ కల్చరల్ మ్యాపింగ్ అనేటువంటి దీనికి సంబంధించింది భారతదేశంలో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలు, హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించినటువంటి మిషన్ కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. అర్థమైందా? సో చూడవచ్చు, భవిష్యత్తు కోసం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించటము మరియు ప్రోత్సహించేటువంటి మిషన్. క్లియర్ కదా? సో ఇదొక అంశం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇక్కడ మేరా గావన్ మేరీ ధరోహర్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గ్రామీణ ప్రాంతాలని డెవలప్ చేసేటువంటి బాధ్యత తీసుకోండి అనే ఒక క్యాంపెయిన్ అన్నట్టు. డెవలప్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇది. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ ఇంకొక అంశం, కృష్ణవేణి సంగీత నీరాజనం కన్క్లూడ్స్ సో షోకాజింగ్ మ్యూజిక్ టూరిజం అండ్ కల్చరల్ హెరిటేజ్. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే ఏం లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు విజయవాడలో ఒక ఈవెంట్ని కండక్ట్ చేశారు. దాని పేరే కృష్ణవేణి సంగీతం నీరాజనం. ఇప్పుడు విజయవాడలో 6th నుంచి 8th డిసెంబర్ మధ్య కండక్ట్ చేశారు. క్లియర్ కదా? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, కళను ప్రోత్సహించడం, ఉన్నటువంటి కళను ప్రొటెక్ట్ చేసుకోవటం. ఓకేనా? సో ఇది మెయిన్ ఎజెండా. సో దానిలో భాగంగా ఆ కృష్ణవేణి సంగీత నీరాజనం ఏదైతే జరిగిందో దానిలో తెలుగు సంస్కృతి అదేవిధంగా కర్ణాటక సంగీతాన్ని వాళ్ళు అక్కడ వినిపించడం జరిగింది. అర్థమైందా? సో ఇదొక అంశం. ఇక దీనికి సంబంధించి మనం చూసుకుంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి దీన్ని నిర్వహించాయి. ఇది స్టేట్ కాదు, సెంట్రల్ ప్రోగ్రామ్. సో సెంట్రల్లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ కల్చరు వీళ్ళు టెక్స్టైల్ మినిస్ట్రీతో కలిసి, ఓకేనా, సో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ఈ యొక్క ఈవెంట్ని నిర్వహించారు. లైక్ ఫార్మర్ చిలీ ప్రెసిడెంట్ మెకల్లీ బచ్లెట్ హానర్డ్ విత్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఫర్ డిసార్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇస్తారు. సో ఇది ఇన్ జనరల్గా ఇది 1986లో తీసుకొచ్చారు. ఓకేనా? సో దీన్ని మరి ఈ ప్రైజ్ని అందించింది చిలీ దేశానికి మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి మైకెల్లీ బచెలెట్కు ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇదొక అంశం మన న్యూస్లో ఉంది. సో ఈ ప్రైజ్ ఇచ్చేటప్పుడు, ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే 25 లక్షల రూపాయల క్యాష్ ఇస్తారు. అదేవిధంగా ఒక ప్రశంస పత్రం, ఒక మెమోంటోని లేదా ఒక సైటేషన్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇదొక అవార్డు సంబంధించి. ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇటీవల భారతదేశం ఈజిప్ట్ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఈజిప్ట్ దేశంతో ఒప్పందం చేసుకుంది. దేనికి సంబంధించింది అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సంబంధించి. సో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందాన్ని ఇండియా ఈజిప్ట్ దేశంతో చేసుకుంది. ఆల్రెడీ ఇండియాకి ఈజిప్ట్కి మధ్య ఆల్రెడీ మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఏన్షియంట్ సివిలైజేషన్ నుంచి
భారతదేశంలో అతి పురాతనమైనటువంటి సివిలైజేషన్ నుంచి కూడా రెండు దేశాల మధ్య కూడా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండేది. సో ఐవీసీ అంటాం. సో ఇండియాలో ఐవీసీ ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నప్పుడు ఆ టైంలో ఈజిప్టియన్ సివిలైజేషన్ ఉండేది ఈజిప్ట్లో. అర్థమైందా? సో ఈజిప్ట్ సివిలైజేషన్ ఉండేది. సో ఈజిప్ట్ సివిలైజేషన్ ఐవీసీ సివిలైజేషన్ చెందినటువంటి వారు ఒకరికొకరు కలుస్తూ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి కూడా సంబంధాలు ఉన్నాయి అన్నట్టు. ఇక దాని తర్వాత ఇండియా ప్రారంభించినటువంటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్గా ఈజిప్ట్ ఉంది. దాని తర్వాత ఇండియా ఏదైతే ఇప్పుడు నామ్ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసిందో ఆ నామ్లో ఈజిప్ట్ కూడా ఫౌండింగ్ మెంబర్గా ఉంది. సో అట్లా ఇద్దరు కూడా ఫ్రెండ్స్. దాని తర్వాత రెండు దేశాల మధ్య ఈ వాణిజ్యం అనేటువంటిది $7.26 బిలియన్ మేర జరుగుతూ ఉంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఇండియాకి ఈజిప్ట్కి ముందున్నటువంటి సప్త సంబంధాలు. సో మంచి రిలేషన్షిప్స్. దాంతోపాటు గతంలో కూడా మనం భారతదేశంలో జరిగినటువంటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి కూడా చీఫ్ గెస్ట్గా ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి ఇంపార్టెంట్ అంశాలు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 1000 కోట్ల విలువైనటువంటి గ్రీన్ బాండ్లను జారీ చేసింది అండి. సో దీనివల్ల కలిగే బెనిఫిట్స్, దీనివల్ల ఏం చేయబోతుంది అంటే ఈ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి? ఏం చేస్తారు? బాండ్స్ రిలీజ్ చేస్తారు. దీనివల్ల ఫండ్స్ని కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్ని ఏం చేయాలండి? గ్రీన్ ప్రాజెక్ట్స్. అర్థమైందా? ఆ కలెక్ట్ చేసినటువంటి ఫండ్స్తో గ్రీన్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలి. అంటే ఏ ప్రాజెక్టులు అయితే ఎన్విరాన్మెంట్గా ఫ్రెండ్లీగా ఉంటుందో, ఏ ప్రాజెక్టులు అయితే పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉంటాయో ఆ ప్రాజెక్టులలో ఆ ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది? సో ఫైనల్గా NHA అనేటువంటి వారు గ్రీన్ బాండ్లను 1000 కోట్ల మేర గ్రీన్ బాండ్లను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేని వీళ్ళు డెవలప్ చేయబోతూ ఉన్నారు. సో ఇవి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.